ఒక మంచి విద్యార్థి బాగా చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు ఆ చదవని వ్యక్తి అన్నిటి విషయాల్లో టీచర్లకి కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. మా చదువుకునే వ్యక్తి గురించి బాగా కంప్లైంట్ చేసి వాడెట్టా ఎట్టా అని చెప్తా ఉన్నారు. సారిసారికి కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. వీడు బాగానే చదువుకుంటున్నాడు, వీడి పని వీడు చేసుకుంటా ఉన్నాడు. కానీ కంప్లైంట్ చేసే వ్యక్తి అందరి ముందు చెడ్డ చేస్తా ఉన్నాడు. తన తోటి విద్యార్థుల ముందు చెడ్డ చేస్తున్నాడు, టీచర్ల ముందు చెడ్డ చేస్తున్నాడు. ఇలా చెడ్డ చేస్తున్నాడు. ఆఖరికి పరీక్షలు వచ్చాయి, రాశారు. ఆ బాగా చదివే విద్యార్థి పాస్ అయ్యాడు, కానీ చదవని విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు బాగా చదివే విద్యార్థి, నీకు అట్లా అవ్వాలేరా, నన్ను ఎంత కష్టపెట్టావురా, నన్ను అందరి ముందు ఎంత అవమానం చేసావురా అని అనలేదండి. ఎందుకంటే అతడు దేవునికి అప్పగించుకున్నాడంట. మనం కూడా మన మీద అలాంటి నింద మోపబడినప్పుడు తిరిగి మనం అతనికి ప్రతీకారము చేయటానికి ప్రయత్నించకూడదు అని చెప్తున్నాడు. ఏం చేయాలి? మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. ఏం చేయాలండి? ప్రభువుకి అప్పగించుకోవాలి. దావీదు క్షమించాడండి. దావీదు ఏం చేశాడు?